పార్టీ ఫిర్యాదు ఆరోపణలు ఏదైతే రావడం జరిగింది స్పీకర్ గారికి, దానికి స్పీకర్ గారు మరి తీర్పు వెలువరింప చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా అభిప్రాయం తెలపాలని చెప్పని ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాను. సరే, ఎవరైనా స్పీకర్ గారు తీర్పు గౌరవించాల్సిందే. స్పీకర్ గారు ఏదైతే ఉన్నదో జగిత్యాల ఎమ్మెల్యే గారు ఏదైతే పార్టీ ఫిర్యాదుకు చేసినట్టు ఆరోపణలు రావడం జరిగిందో చేయబడినట్టు దానికి తగు ఆధారాలు లేవు. ఆయన అఫిడవిట్ ప్రమాణ పత్రంలో పేర్కొన్నట్టు ఈజ్ కంటిన్యూయింగ్ విత్ బిఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి వచ్చిన ఆరోపణలు డ్రాప్ చేస్తున్నారు. సరే, ఎమ్మెల్యే గారు కూడా ఏదైతుందో ఆయన నేను పత్రికలు ఇవాళ ఉదయమైన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినట్టు కూడా నేను సంతోషం. నేను ఇప్పటికైనా ఏదైతుందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు, ఇప్పటికైనా నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు, ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు ఎవరమైన కానీ చట్టసభకి ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు మన బాధ్యతలు నిర్వర్తించాలి, మనం కొనసాగాలి. ఎవరమన్నా కానీ ఆ విధంగా కాకుండా నేను టీఆర్ఎస్ పార్టీ సభ్యుడిని అంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు నీ సంసారం చక్కగా చేసుకో అని చెప్పాలంటే ఆయన సంసారం ఆయన చక్కగా చేసుకోకుండా నా సంసారం ఎందుకు చూచు? నువ్వు బుద్ధిగల్ల ఇల్లాలుగా ఏదైతున్నదో బుద్ధిగల్ల ఇల్లాలుగా స్పీకర్ గారు తీర్పు వచ్చినాకనైనా నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో, నా సంసారం ఎందుకు చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. కాంట్రాక్ట్లు అభివృద్ధి అంటే పక్కింటోడికి కథం వేయటం అనే, కాంట్రాక్ట్లు అభివృద్ధి అంటే పక్కింటోడికి కథం వేయటం అనే. నువ్వు దాదాపు 20 మాసాలు అవుతుంది ముఖ్యమంత్రి గారితో కలిసి నేను ప్రయాణం చేస్తున్నా, అభివృద్ధి కొరకు పాటుపడుతున్నా అని చెప్పని పేర్కొనబడి ఒక్కడి చెప్పవే నువ్వు ఈ 20 మాసాలలో నేను జగిత్యాల శాసన నియోజకవర్గాన్ని ఇంకో ప్రత్యేకంగా ఈ అభివృద్ధి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఇది ప్రభుత్వ విధానం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో విద్యా అభివృద్ధి కొరకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. అందులో భాగంగా వీఆర్ గెట్టింగ్ అనే ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఇట్స్ ఏ యూనిఫామ్ పాలసీ. ఇప్పుడు ఆనాడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి జిల్లా కేంద్రం ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి, ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే దానికి అనుబంధంగా ఏదైతున్నదో ప్రభుత్వ ఆసుపత్రిని క్రిటికల్ కేర్ యూనిట్, భవిష్యత్తులో ట్రామా సెంటర్, అంత పూర్వం ఏదైతే మధుయాషి గారు ఎంపీ ఉన్నాక వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలకు కాళ్ళను కట్టడం పెట్టినట్టు మా దశాబ్దాల పోరాట ఫలితం
కాంగ్రెస్ కార్యకర్తల దశాబ్ద కాల పోరాట ఫలితం వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వస్తే ఆ ఫలాలు ఎవరు అనుభవించాలే? దశాబ్దాల కాలం ఏదైతుందో జెండా మూసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఏదైతుందో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాటం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు అభివృద్ధి దక్కాలనా? లేకపోతే ఈ దశాబ్ద కాలం ఎవడైతే అనుభవించాడో మళ్ళీ వాడికైనా మార్పు దేనికి సంకేతం? గత ప్రభుత్వ హయాం లోపల ఏదైతుందో ఆశించిన మేరకు పారదర్శకంగా పనులు జరగలేదు కాబట్టి ఏదైతుందో ప్రజలు మార్పు కోరి వీళ్ళు 20 మాసాలు అవుతుందా నేను ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నా, ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నా, నువ్వు ఏది అవుతుందో ప్రజలకు జరుగుతున్నట్టుగా మేలు చెప్పురా నాయన. సారీ మేలు చెప్పు నాయన. సారీ అంతకుముందు 3 మాసాలు ఎన్ఓరిజిఎస్ 10 కోట్లు, స్పెషల్ డెవలప్మెంట్ 10 కోట్లు, అమ్మ ఆదర్శ పాఠశాల 10 కోట్లు, 30 కోట్లు 3 నెలల్లో ఏదైతుందో మేము మంజూరు తెచ్చుకున్నామే. మా కార్యకర్తలు పనులు చేసినాయి, మా మహిళా సంఘాలు పనిచేసినాయి మొదటి 3 మాసాలు. తర్వాత నువ్వు వచ్చేది 20 మాసాలల్లా మా కాంగ్రెస్ కార్యకర్తల తినేగాడు పల్లె ఎత్తుకుపోయినట్టు ఏదైతుందో మామూలు చేయవలసిన ఎన్నోరు చేసి పనులు ఏదైతుందో మళ్ళీ అదే బీఆర్ఎస్ కార్యకర్తలకు అప్పచెప్పి మన నోటికాడు బుక్ ఎత్తకొట్టినట్టు, కార్యకర్తలు నోటికాడు బుక్ ఎత్తకొట్టినట్టు ఇదే ఆయనకు చేసేది. ఏదైతుందో జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ బీసీ మహిళల రిజర్వ్ కాబట్టి, జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ బీసీ మహిళల రిజర్వ్ కాబట్టి సరే ఆ అమ్మాయి ఆమె మానసిక వేదన, మరి ఈ ఎమ్మెల్యే గారి ఒత్తిళ్ళు, ఆమె స్వేచ్ఛగా పని చేయలేకపోవటం, ఏదో రాజీనామా చేసినట్టు సరే కారణాలు ఏమైనప్పటికీ ఆమె రాజీనామా చేసినప్పుడు ఇట్ మస్ట్ ఫిల్డ్ బై అనదర్ బీసీ ఉమెన్. ఎవరి కోసం అయితే కెడప్ చేయబడదో వాళ్ళతో భర్తీ అవుతుందా, లేకుంటే ఎవరుంటే వాళ్ళు రాజ్యం చేస్తారా? నేను చెప్పే ఇదివరకు కూడా చట్టంలో చిన్న లొసుగును ఆసరా చేసుకుని, చట్టంలో చిన్న లొసుగు ఆసరా చేసుకోవచ్చు. దయాకర్ రావు గారు ఏదైతుందో నీ సమకాలికుడే అన్నది పంచాయతీ శాఖ మంత్రి దయాకర్ రావు గారు జగిత్యాల రూరల్ మండలం సంబంధించి అప్పటి ఎంపీపీ ఏదైతుందో కోవిడ్లో సేవలు అందిస్తూ పాపం చనిపోయింది. జగిత్యాల రూరల్ మండల్ ప్రెసిడెంట్. చట్టంలో చిన్న లొసుగు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు గారు మీ సమకాలికుడే కదనే, ఆయన సీనియర్ ఎమ్మెల్యే కావచ్చు, కానీ ఇద్దరు బంధువులు ఇద్దరు కారు నాకు తెలియదు. కానీ ఇలా పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్ గారు ఏదైతుందో ఆయన నీ తోటి ఎమ్మెల్యే. చిన్న లోసుగు కౌన్సిలర్ కానీ వెకెంట్ ఎంపీటీసీ కానీ ఏదో భర్తీ చేసిన కానీ అధ్యక్ష ఎన్నిక కాకూడదని ఏదో నిబంధన ఉంటుంది. అది ఖాళీ భర్తీ అనేది వదిలేసి చేస్తే అయిపోతుంది. ఎందుకు ఇచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నా. నీ సంవత్సరం చక్కగా చేసుకో. స్పీకర్ గారు చెప్పింది ఇక బుద్ధిగా ఉండు. ఇంకా కూడా ఏదైతుందో ఇదే దొంగ బుద్ధి ఎందుకే, పక్కింటోడి కన్న విష బుద్ధి. వీళ్ళ గత మున్సిపాలిటీ ఏ విధంగా ఏదైతుందో అవినీతి ఆరోపణలతోని అవకతవకలతోని ఎంత అప్రతిష్ట పాలైందో మీకు అందరికీ ఎరకనే. అవినీతి ఆరోపణలతోని అవకతవకలతో ఏదైతే ఎంత అప్రతిష్ట పాలైందే. 16 మంది మున్సిపల్ కమిషన్ మారుతారే 5 ఏళ్ళల్లో. 5 సంవత్సరాల్లో 16 మంది మున్సిపల్ కమిషనర్ మారేట్టుగా మున్సిపాలిటీ ఇంకెక్కడన్నా ఉండగలుగుతారు ఊహిస్తారే? 8 మంది జైలు వేళ్ళు, ఏసీబీ రైట్స్, విజిలెన్స్ ఇవన్నీ ఆయన అనుమతులు జరిగినాయి. అంటే ఏ విధంగా ఎంత పారదర్శకంగా కొనసాగుతుందే నీ పాలన జరిగింది. మరి అటువంటి పాలన కొరకే కూర్చున్నావు నువ్వు.
మేము మార్పు కోరుతున్నాం. ఆనాటి అవినీతికి అవకతవకలకు బాధ్యులైనటువంటి ఒక కౌన్సిలర్స్ ఎవరైనా కానీ దయచేసి గమనించండి అంటూ నేను ఎవరో వాళ్ళిద్దరు బుద్ధివంతులు ఉండొచ్చు, నేను లేదని చెప్పిన అన్న. ఐ డోంట్ బ్లేమ్ ఆల్ ది కౌన్సిలర్స్. పాలకులు పాలన మీద ఆధిపత్యం ఎవరు చేసిన వాళ్ళు బాధ్యులే. పాలన మీద ఎవరు ఆధిపత్యం చేసిన వాళ్ళు బాధ్యులు. పోయి 60 కోట్లుగా ఎల్ఎల్ గార్డెన్ వెళ్ళి గుట్టరాజుతో పెట్టు అని చెప్పాలంటే అగో జీవన్ రెడ్డి అన్నట్టు నేను పెడతానా? నువ్వెవరు నేను ఎవరిని? ఇవాళ ఏదైతే ఉందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడతారు కానీ రాజీవ్ గాంధీ విగ్రహం కాడికి వెళ్ళి కరీంనగర్ రోడ్ లింక్ చేశారు. మధ్యలో కరీంనగర్ రోడ్డు నుండి కొల్లపల్లి వరకు ఏదైతే అప్పుడు ఆర్ఎండ్బి మంత్రి దీన్ని టేక్ ఓవర్ చేసి ఇది 2 sides రోడ్ చేశారు. కొల్లపల్లికి వెళ్ళి ఏదైతే ఉందో ధర్మపురి రోడ్డు వరకు ఒక సైడ్ చేశారు అని చెప్తున్నాయి. అది మళ్ళీ ఏదైతే ఉందో రేపు ఈ బైపాస్ ఇంకా దీని వినియోగం ఈ టౌన్ 50 రోడ్డుగా భారం తగ్గాలంటే ఈ రోడ్ ఇంప్రూవ్ కావాలని చెప్పని సెంట్రల్ రోడ్ ఫండ్ కింద 14 కోట్లకు అంచనాలతో ప్రతిపాదించింది. అంటే ఇవన్నీ ఎస్టిమేట్స్ ఉంది ప్రభుత్వ దగ్గర ఉంది. సెంట్రల్ రోడ్ ఫండ్ కింద ఏదైతుందో మన జగిత్యాల నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు పొందే విధంగా ఏదైతుందో ప్రతిపాదించిన ఇట్ వాజ్ బిఫోర్ పార్లమెంట్ 14 కోట్ల 15 దశాబ్ద కాలం పోరాటం తదుపరి ఏదైతుందో అప్పుడు 15 టీడీపీతో పోరాటం చేసినాం, మళ్ళీ 15 టీఆర్ఎస్లో పోరాటం చేసినాం. ఈ హవర్ రోడ్ ఏదైతుందో అన్నాడు 1994 జస్ట్ ఎన్నికల కన్నా ముందు ఏదైతుందో అప్పుడు ఉన్నటువంటి ఒక నిబంధనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ 60 ఫీట్లకు ఉండేది. దానికి అనుగుణంగా 60 ఫీట్ల విస్తరణ ఒప్పించి మెప్పించేపించి అందరూ అన్నారు ఎన్నికల ముందు ఎందుకు పెట్టుకుంటున్నావు ఇది. నేను ఎస్ వాట్ ఎవర్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత చట్టసభ ఐ కోట్ ఇట్. ఇప్పుడు మొన్న 10 ఏళ్ళు టీఆర్ఎస్ రాజ్యం వచ్చి ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు నువ్వే రాజ్యం చేసిన కదనే. ఎవరు ఎమ్మెల్యే అయినా కానీ మా సంజయ్ అని ఇక్కడ ఎమ్మెల్యే అని చెప్పని అధికారికంగా ప్రకటింప చేసుకున్నావు కదనే. ప్రజలచే ఎన్నిక కాబట్టటువంటి ఎంపిక కాబట్టే ఎమ్మెల్యే ఎవరైనా కానీ మా పరంగా ప్రభుత్వ పరంగా మీకు ఏదేమున్నా కానీ మా సంజయ్ అని చెప్పని అధికారికంగా ప్రకటింప చేసుకున్నావు కదనే. అది మొదటి 5 సంవత్సరాలు సరే, తర్వాత నా దృష్టి లేదు ప్రజలు నీకే డైరెక్ట్ ఇండైరెక్ట్ తోపేందుకు అని చెప్పి డైరెక్ట్ ఇచ్చారు. ఆ 10 ఏళ్ళు ఏంది మళ్ళీ ఏమంటే మళ్ళీ అదే కథనేమాట. అరే ఇప్పుడు అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఎవరైనా చెయ్యాలని అంటున్నా పట్టణ మున్సిపాలిటీ పారదర్శకంగా పాలన కొనసాగాలి. వీళ్ళ నిధులు అనేది ఏదైతే ఉందో కేంద్రంకి వెళ్ళి వస్తాయి, రాష్ట్రంకి వెళ్ళి వస్తాయి, కొన్ని ప్రత్యక్షంగా వస్తాయి, కొన్ని పరోక్షంగా వస్తాయి. ఇట్స్ ద రైట్ ఆఫ్ ది సిటిజన్. ప్రజలు మార్పు కూడా సిద్ధంగా ఉంటే అరే నీకు ఇదంతా అయితే ఉన్నదిరా, ప్రవాహం అంతా ఏదైతుందో ప్రభుత్వం వైపు ఉన్నది, ప్రవాహం అంతా ప్రభుత్వం వైపు ఉంది, కాంగ్రెస్ పార్టీ దిక్కుంది, నేను ప్రవాహానికి అనుకూలంగా ఈత కొడతా. నేను జీవనరెడ్డికి పిసోడు ఎదురించడానికి. జీవనరెడ్డి పిసోడు, వాడు ఎటు గడ్డే ఉంటాడు. వాడు అనేది ఉందో కాంగ్రెస్ కార్యకర్తల కళ్ళ కట్టడం పెట్టినట్టు మహాత్ములు కాజే ప్రయత్నం చేసి ఇక్కడ న్యాయమయా? లేదు ఇప్పటికైనా స్పీకర్ గారి తీర్పు తర్వాత అయినా బుద్ధి మెదులుకో. ఆ పక్కింటోడి కన్న వేసే బుద్ధి మార్చుకో. పక్కింటోడి సంసారాలు చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకో. నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో. ఎవరైనా కోరుతారు, ఎవరి సంసారం వాళ్ళు బాగుండాలని కోరుకోరే. నేనేం నీ సంసారానికి నేను అడ్డుపడతాను ప్రయత్నం చేస్తాను కదా. నీ సంవత్సరం నువ్వు చక్కగా చేసుకుంటూ నా సంవత్సరాలు చిచ్చు పెట్టకండి, నా కుటుంబాలు చిచ్చు పెట్టకంటూ, నా కాంగ్రెస్ కుటుంబం చిచ్చు పెట్టకండి.
దానికి భిన్నంగా ఉందనుకున్న వాళ్ళు ఏదైతే దానికి ఉన్నటువంటి ఒక న్యాయ పరిశీలన ఏ విధంగా ఉంటుందో కట్టే. నేనేమంటున్నా, ఇప్పుడు అది అమల్లో ఉంటుంది బాబు, అది న్యాయబద్ధంగా ఉందా ఏ విధంగా ఉందా అనేది, బట్ ఇవాళ యాజ్ ఆన్ దిస్ డే అది ఇవాళ అమల్లో ఉంటుంది. కానీ తదుపరి మరి న్యాయస్థానం పరిశీలన అప్పీల్ అవన్నీ ఏమవుతుందో తెలియదు. బట్ యాజ్ ఆన్ దిస్ డే ఏదైతే ఉందో స్పీకర్ గారు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా తీర్పించారు. నేను కూడా ఆయన పార్టీ నిన్న కూడా బీఆర్ఎస్ అని చెప్పింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆయన నీ సంవత్సరాలు నువ్వు చక్కగా చేసుకోవాలి, నా సంవత్సరం చిచ్చు పెడతాను ఆయన అంటున్నాను. నా సంవత్సరాలు చిచ్చు పెట్టకు, పక్కింటోడి కన్నవీయక అంటున్నాను. ఈ పక్కింటోడి కన్నవి చెప్పి ఇది బానుకో అంటున్నాను నేను.